అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఒక ఊరిలో ఒకరి ఇంట్లో ఫ్రిడ్జ్లో మిరపకాయ, ఉల్లిగడ్డ, ఐసు ఉండేవి. ఈ మూడు కలిసి మనని ఫ్రిడ్జ్లో బంధించారు. మనము బయటకు వెళ్ళాలి అని ఆలోచించి మూడు కలిసి ఆ ఫ్రిడ్జ్లో నుండి బయటకి నడుచుకుంటూ వెళ్ళుచున్నారు. చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళుచూ ఉన్నారు. ఇన్ని రోజులకు మనం ఫ్రిడ్జ్లో నుండి తప్పించుకొని బయటకు వెళ్ళినాము అని సంతోషముతో మాట్లాడుకోసాగాయి. కానీ చాలా ఎండ బాగా ఉన్నందున కొద్దిసేపటికి ఐసుగడ్డ కరిగిపోయినది. అప్పుడు ఉల్లిగడ్డ, మిరపకాయ ఐసుని చూచి అయ్యో చనిపోయింది అని చాలా ఏడ్చాయి. అలా ఏడ్చుకుంటూ వెళ్ళుచుండగా దారిలో ఒక నది కనిపించింది. నది కనిపివ్వగానే దానిలో దిగి స్నానం చేయాలి అని అనుకున్నవి. అలా నదిలో దిగి స్నానం చేశాయి. అలా స్నానము చేయగానే అక్కడ ఉన్న కొందరు మనుషులు ఆ మిరపకాయను చూసి, అబ్బా, ఈ మిరపకాయ ఎంత బాగా ఉన్నది, దీనిని మనము తీసుకెళ్ళి బజ్జీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అని చెప్పి మిరపకాయను తీసుకొని వారు బజ్జీ వేసుకొని తిన్నారు. ఇలా ఐసుగడ్డ, మిరపకాయ ఇద్దరూ చనిపోయారు. అది చూసిన ఉల్లిగడ్డ తట్టుకోలేకపోయింది. చాలాసేపు ఏడ్చింది. అయ్యో, ఐసుగడ్డ చనిపోయినప్పుడు నేను మరియు మిరపకాయ చాలా ఏడ్చాము. కానీ ఇప్పుడు మిరపకాయ కూడా చనిపోయింది. ఇప్పుడు మాత్రం నేనొక్కదాన్నే ఏడుస్తున్నాను. మరి కొన్ని రోజులకు నేను చనిపోతే నా గురించి ఎవరు ఏడుస్తారు అని చాలా బాధపడింది. అలా చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఆ ఉల్లిగడ్డ ఏడుస్తూ, ఓ మహాదేవ, ఓ పరమేశ్వర, నాతోటి వచ్చిన ఐసుగడ్డ మరియు మిరపకాయ ఇద్దరూ చనిపోయారు. వారు చనిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను. కానీ నేను చనిపోయినప్పుడు నా కోసం ఏడ్చేవారు ఎవరూ లేరు ప్రభు అని చాలా మొరపెట్టుకుంది. అప్పుడు ఆ మహాదేవుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిగడ్డ, నువ్వు అలా బాధపడకు. నువ్వు చనిపోయినప్పుడు నిన్ను ఎవరైతే చంపుతారో వారు ఏడుస్తారు అని ఆ మహాదేవుడు ఉల్లిగడ్డకు వరమిచ్చాడు. అందువలన ఉల్లిగడ్డను ఎవరైతే చంపుతారో, అంటే ఎవరైతే కోస్తారో వారి కళ్ళ వెంబడి నుండి నీళ్లు కారుతుంటాయి. ఇదే ఆ మహాదేవుడు ఉల్లిగడ్డకు ఇచ్చిన వరం, ఉల్లి వరం.